చెప్పండి అన్న, ముందు నుంచి కూడా బీసీలకు అన్ని పార్టీలు కూడా అన్యాయం చేస్తున్నాయనే వాదన ఉంది. అసలు దీని మీద మీరేం చెప్తారు? వాస్తవంగా చెప్పాలంటే మరి కొన్ని పార్టీలు కొంతవరకు చేస్తాయి, కొన్ని పార్టీలు మూడు గొంతు కోసేసినాయి. ఇది చాయనో టిఫినో బతికిచ్చినాయి, ఇట్లా కొన్ని పూర్తిగా ఎండబెట్టేసినాయి, ఉన్నాయి కూడా తీసి పడేసినాయి. విద్యలో లేదు, ఎడ్యుకేషన్ లేదు, కనీసం పొలిటికల్ రిజర్వేషన్ ద్వారా ఏమైనా మేలు జరిగితే అది కూడా లేదు. అంటే మోసం చేస్తూ వచ్చారు ఇన్ని సంవత్సరాలు, అలవాటు అయిపోయింది. మళ్ళీ ఇది ఒక మోసం, అరిచినందుకు ఉన్నది తీసి పడేసారు. అరే మనం గొడవ చేసినందుకు పెరుగుతుంది అనుకున్నాం, తగ్గిపోయాయి కదా, గొడవ చేయకుండా ఉండాలి, ఉన్నది పోతుందేమని అనిపించాలని చూస్తున్నాం. అట్లా జరగని పని అది. ఓట్లు వేసేది వీళ్ళు, ఎమ్మెల్యేని చేసేది వీళ్ళు, అధికారంలో తెచ్చేది వీళ్ళు. వీళ్ళు అనుకుంటే ప్రభుత్వాలకు కింద మీద అయిపోతుంది. రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన జీవో గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? అది దేశానికి రోల్ మోడల్ అమ్మ. అది రిజర్వేషన్ తగ్గియడం రోల్ మోడల్. రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు కదా దేశంలో ఎక్కడ జరిగిందని. అదే ఒక మండలంలో ఒక వార్డు మెంబర్ లేనిది రోల్ మోడల్, ఒక జిల్లాలో ఒక బీసీ సర్పంచ్ లేనిది రోల్ మోడల్. బీసీలకు ఎడ్యుకేషన్లో ఉట్టిన మాటలు చెప్పి ఇచ్చినామని చెప్పి రోల్ మోడల్. ఎంప్లాయ్మెంట్లో ఉద్యోగాలు ఇచ్చినాం, లక్షల ఉద్యోగాలు ఇచ్చినాం అనేది రోల్ మోడల్. ఇది రోల్ మోడల్ రాహుల్ గాంధీ గారు చెప్పింది. సో ముందైతే 42% రిజర్వేషన్స్ ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు వెళ్ళాలి అని చెప్పేసి ధర్నా చేస్తున్నారు ముందు నుంచి కూడా. అయితే ఇవేమి చేయకుండా మీరు ఎన్ని ధర్నాలు అయినా చేసుకోండి, మీరు ఏమి చేసుకున్నా చేసుకోండి, నేను ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఎన్నికలు అయితే జరుగుతాయని రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. దీనికి అదే మా లాస్ట్ చూస్తారు, పబ్లిక్ తిరగబడతారు, తిరగబడిన తర్వాత ప్రభుత్వాలకి కింద మీద అయిపోతుంది. అప్పుడు కానీ అంతవరకు వాళ్ళు చూస్తారు అంతే. బీసీలతో పెట్టుకుంటే ఎవడు బాగుపడు. ఒకసారి స్టార్ట్ అయిందంటే ఈ ఉద్యమం పెద్ద ఉద్యమం వస్తుంది. వాళ్ళని ఎవడు ఆపరేట్ వీళ్ళు. బీసీలకు ఐక్యత అనేది లేకపోవడం వల్లనే ప్రభుత్వం తన పని తను చేసుకుంటూ పోతుంది అనేసి కూడా కొంత వాదన. కరెక్టే, ఇంతవరకు అదే కరెక్టే. ఇప్పుడు బీసీలకు ఐక్యత వచ్చింది, ఒక అవగాహన వచ్చింది. ఖచ్చితంగా దీన్ని ఎవడు ఆపలేడు. ఒకసారి ఎక్కిన తర్వాత, మెదడుకి ఎక్కిన తర్వాత దాన్ని ఎవరు చేయలేరు. గ్యారెంటీ జరుగుతుంది.